హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారంటే మేమైతే చాలా బాగున్నాం. మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయండి. మా ఊర్లో అయితే వర్షాలు చాలా గట్టిగా కురుస్తున్నాయి. అందుకే వేడివేడికి టిఫిన్ ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే పెసర్లు గుర్తొచ్చాయండి. పెసర్లతో వడలు చేద్దామని వీడియో షూట్ చేశాను. మీరు ఎప్పుడైనా పెసర వడలు తిన్నారండి? ఎప్పుడైనా ఇంట్లో వేసుకున్నారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా స్టైల్లో పెసర వడలు ఎలా చేస్తానో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా పెసర్లు మనం 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓవర్ నైట్ నానబెట్టాల్సిన పని లేదు. 3 అవర్స్ నానబెట్టిన దాంట్లో నుంచి ఒక గుప్పడు మాత్రం నేను పక్కకు పెట్టుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా పక్కకు తీసి పెట్టుకోండి. మిగిలిన పెసరపప్పు అంతా కూడా మనం మిక్సీ జార్ తీసుకుని బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా ఎలాంటి వాటర్ యూజ్ చేయకోకుండా మనం ఇలా పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అంత గట్టిగా అయితే పిండి అనేది ఉండాలి. తర్వాత ఇందులోకి ఒక ఆనియన్, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసి కూడా మనం మిక్సీ పట్టుకొని మనం ఏదైతే పెసరపిండి అయితే వేసుకున్నామో అందులో మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం ఆల్రెడీ పెసర్లు పక్కకు పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసుకుని మనం ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మీకు ఎలాంటి షేప్స్లో కావాలంటే అలాంటి షేప్లో వేసుకోవచ్చు. యాక్చువల్గా నేను వడలు వేయడం నాకు ఇలానే వచ్చు. మరి హోటల్ స్టైల్, స్ట్రీట్ స్టైల్లో వేయడం అనేది నాకు రాదు కాబట్టి నా స్టైల్లోనే వేస్తున్నాను. ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరొక సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుని మనం రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే బయటంతా క్రిస్పీగా లోపల చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా అయితే ఈ వడలు అనేది ఉంటుంది. మనం ఇందులోకి కారం తగ్గట్టు స్పైసెస్ కూడా యాడ్ చేసుకున్నాం. అంతేనండి, ఎంతో ఈజీగా పెసర వడలు అనేది రెడీ. ఈ పెసర వడలకి కాంబినేషన్గా స్వీట్ రెడ్ చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇందులోకి అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఈ రెండు చట్నీస్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా పెసరవడలు అనేది రెడీ. మీకు నచ్చిందా అంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.